యాక్సిడెంట్ జరిగింది ముక్కంటిపురంలో కాబట్టి అక్కడి నుంచి ఆధారాల కోసం మొదలు పెడతాను. అమ్మా, నన్ను ముక్కంటిపురం వెళ్ళమని దారి చూపించావు. అలాగే నేను నిర్దోషినని నిరూపించుకుని ఏదో ఒక ఆధారం నాకు దొరికేలా చేయమ్మా. నా కాపురం సమస్యల్లో పడకుండా కాపాడు. అయ్యయ్యో, ఏమండి, మీకేం కాలేదు కదా? రాధిక గారు, మీరా? ఆల్రెడీ అబద్ధం చెప్పి నా కాపురాన్ని సమస్యల్లో పడేశారు. నన్ను రోడ్డుని పడేశారు. కారు బ్రేక్ వేయకుండా గుద్ది చంపేయాల్సిందండి. నా మీద మీకు ఏదైనా కోపం ఉండుంటే అప్పుడు మీ కళ్ళు పూర్తిగా చల్లబడి ఉండేవేమో. నాకు బ్రెయిన్ స్కానింగ్ మీరే చేశానని చెప్పారు. నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నానని చెప్పారు. మరి ట్రీట్మెంట్ మధ్యలోనే మా అన్నయ్య నన్ను హాస్పిటల్ నుంచి ఎవరికి చెప్పకుండా తీసుకెళ్లిపోయాడని ఎందుకు అబద్ధం చెప్పారు? నేను కావాలనే కారుతో గుద్ది పల్లవి అక్కని చంపానని మీరెందుకంత పెద్ద అబద్ధం చెప్పారు? నేను ఏ నేరం చేయలేదని మీకు తెలుసు. మరి మా ఆయన ముందు నా మీద హంతకురాలు అనే నింద ఎందుకు వేశారు? మీరు చెప్పిన అబద్ధం వల్ల నేను చావాలో బ్రతకాలో అర్థం కాని పరిస్థితుల్లో పడేసింది. ఏ తప్పు చేయని నాకు జీవితాంతం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేలా చేశారు. నాకన్నిటికంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? జీవితాంతం మా ఆయన నన్ను ద్వేషించడం. పల్లవి అక్కని చంపేసి నేను ఆయన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నానని ఆయన నా మీద నింద వేశారు. చెప్పండి డాక్టర్, మీరెందుకలా అబద్ధం చెప్పారు? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు? చెప్పండి. డాక్టర్ మొత్తం చెప్పేసినట్టుంది. పల్లవి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కి సంబంధించిన ఫైల్ కూడా తనకిచ్చినట్టుంది. మీకిలాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను. చెప్పలేనంత భారాన్ని మోస్తున్నాను.
నేను ఈ ఊరు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. అందుకే నేనెందుకు అబద్ధం చెప్పానన్న విషయాన్ని నీకు ధైర్యంగా చెప్తున్నాను. మీ ఆడపడుచు సకల చెప్పినట్టు చేయకపోతే నా కూతుర్ని చంపేస్తానని సకల బెదిరించింది. అందుకే మీ ఆయనకి అబద్ధం చెప్పాను. సకల మీతో అబద్ధం చెప్పించిందా? మీతో అబద్ధం చెప్పించి పల్లవక్కిని చంపిన నేరంతో నన్ను ఇరికించాల్సిన అవసరం తనకేంటి? అవన్నీ నాకు తెలీదు. కానీ ఇందులో నీ గుండె మార్పిడికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. నువ్వెన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావని డేటా కూడా ఇందులో ఉంది. ఈ డీటెయిల్స్ మీ ఆయనకి చూపించి నువ్వు హాస్పిటల్ మధ్యలో నుంచి పారిపోలేదని, నువ్వు ఎలాంటి నేరం చేయలేదని మీ ఆయనకి నిరూపించుకో. మర్చిపోయాను, ఇంకొక ముఖ్యమైన విషయం. నీకు ఎవరి గుండె పెట్టారో వాళ్ళ పేరుని నీకు గాని కార్తిక్ గాని చెబితే నన్ను చంపేస్తానని కూడా సకల బెదిరించింది. అది కాదు డాక్టర్, నాకు గుండె ఇచ్చిన వాళ్ళ పేరుని నాకు తెలియకుండా చేయాల్సిన అవసరం సకలకేంటి? ఆ గుండె ఇచ్చిన వ్యక్తి గురించి నాకు మా ఆయనకి తెలిస్తే సకలకొచ్చిన ప్రాబ్లం ఏంటి? నన్ను బెదిరించిన విధానాన్ని చూస్తుంటే నీ గుండె మార్పిడి వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉందని నాకు అర్థమవుతుంది. మీకు గుండె ఇచ్చిన వ్యక్తి గురించి మీకు తెలిస్తే సకలకేదో ప్రాబ్లం ఉందని నాకు అర్థమవుతుంది. అందుకే ఆ రోజు గుళ్ళో బాంబ్ బ్లాస్ట్లో మన ఇద్దరిని చంపడానికి సకల ప్లాన్ చేసిందేమోనని నాకు డౌట్గా కూడా ఉంది. నేను వెళ్తున్నాను రాధిక గారు, మీరు జాగ్రత్త. ఇందులో ఉన్న ఆధారాలతో మీరు నిర్దోషి అని నిరూపించుకోండి. నాలో ఉన్నది ఎవరి గుండో నాకు తెలియనివ్వకుండా చేయాల్సిన అవసరం సకలకేంటి? దానికోసం సకల నా మీద ఇంత పగ పెంచుకోవాల్సిన అవసరం ఏంటి?
పల్లవి యొక్క గుండె నాకు పెట్టింది. నాలో ఉన్నది పల్లవి యొక్క గుండె. అందుకేనా ఆయన కనిపించిన ప్రతిసారి ఈ గుండె అంత వేగంగా కొట్టుకుంది? కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు. నాలోన నువ్వు, నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీవే. ఎదలోన తగువు, నీ వల్లే వినవు, ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే. రాధకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రావా. నల్లని వెలుగువా, పల్లవి చరణమా, చల్లని వేడివై నావా. రాధకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రావా. నల్లని వెలుగువా, పల్లవి చరణమా, చల్లని వేడివై నావా. నాలో ఉన్నది పల్లవి యొక్క గుండె కాబట్టేనా నాకు తెలియకుండానే నేను ఆయన్ని ప్రేమించింది? ఆయన నన్ను ద్వేషిస్తున్నా కూడా నేను ఆయన వెంట పడింది. అంటే నాలో ఉన్నది పల్లవి యొక్క గుండె అని తెలిస్తే ఆయన నన్ను ఎక్కడ దగ్గరికి తీసుకుంటారనే భయంతోనేనా సకల నా మీద పగ పెంచుకుంది? నేను వెంటనే ఆయన్ని కలిసి నాలో ఉన్నది పల్లవి యొక్క గుండె అని ఆయనకి చెప్పాలి. నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదని, అది అనుకోకుండా జరిగిన ప్రమాదం అని ఆయనకి అర్థమయ్యేలా చెప్పాలి. ఆ యాక్సిడెంట్ కారణంగా మా కుటుంబం ఎంత నష్టపోయిందో ఆయనకి తెలియజేయాలి. ఈ ఆధారాలతో నేను ఎలాంటి నేరం చేయలేదని, నేను నిర్దోషినని ఆయన దగ్గర నిరూపించుకోవాలి. ఆయన నమ్మడం మాత్రమే కాదు, నాలో ఉన్నది పల్లవి యొక్క గుండె కాబట్టి ఆయన తప్పకుండా నన్ను దగ్గరికి తీసుకుంటారు. ఇన్నాళ్ళుగా మా మనసుల మధ్య ఉన్న దూరం కూడా దూరం అయిపోతుంది. ఇప్పుడిది వెళ్ళి ఆ ఫైల్ని కార్తిక్కిస్తే పల్లవిని చంపింది రాధిక కాదని నమ్ముతాడు. పల్లవిని చంపిన అసలు హంతకురాలు కోసం వేట మొదలు పెడతాడు. అలాగే రాధిక గుండె నిజాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా ఎందుకు దాచాలని చూశావని రాధిక బ్రతికుండకూడదు. రాధిక ఇంటికెళ్లేలోపు
పైకి పోవాలి. అన్నా త్వరగా పోనీ అన్నా, ప్లీజ్ అన్నా. ఈ సకలతోనే పెట్టుకుంటావా? అప్పుడు పల్లవిని పైకి పంపాను, ఇప్పుడు నిన్ను పైకి పంపాను. నాతో పెట్టుకుంటే అంతే మరి. ఇక నాకు ఎదురే లేదు. రాధిక, రాధిక, రాధిక. రాధిక, 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 రాధిక. అమ్మో స్వీటీ, రాధిక, స్వీటీ, పోలీస్. రాధిక, స్వీటీ, ఏమైందమ్మా? బ్యాట్ పోలీస్. రాధిక, రాధిక ఎక్కడుంది? రాధిక ఎక్కడుందో తెలీదమ్మా. రాధిక ఇంకా ఇంటికి రాలేదా? అదేంటి, టైం ఈవినింగ్ 8 అయింది కదా. రాధిక రాకపోవడం ఏంటి? వచ్చేస్తానని చెప్పింది కదా. మా నైటేనా? ఇంకా రాకపోవడం ఏంటి? తను తిరిగి రావడానికి కాదమ్మా, తప్పించుకోవడానికి అలా చెప్పింది. లేదు బ్యాట్ పోలీస్, లేదు. రాధిక అలా అబద్ధం చెప్పదు. తను చాలా మంచిది. ఈవినింగ్ వరకు సాక్ష్యాలతో తిరిగి వస్తానని చెప్పింది. ఈ టైం అయినా రాలేదంటే
తను తప్పు చేసినట్టే కదా. మరి తను మంచిదేలా అవుతుందమ్మా? ఆహా లేదు బ్యాడ్ పోలీస్, రాధిక తప్పు చేయలేదు. మరేమో నా కోసం, నాకు అమ్మగా ఉండడం కోసం ఖచ్చితంగా వస్తానని రాధిక నాకు మాటిచ్చింది. రాధిక మాటిచ్చి చీటింగ్ చెయ్యదు బ్యాడ్ పోలీస్. కొంతమంది అంతేనమ్మా, నమ్మించడం కోసం అలాగే చెప్తారు. మనం గుడ్డిగా నమ్మి మోసపోకూడదు. నేను కూడా రాధిక నీకంటే ఎక్కువగానే నమ్మాను. తను నా భార్యని చంపి ఆ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టిన మోసానికి, ఇప్పుడు ఇలా తప్పించుకుని పారిపోయిన మోసానికి నేనెంత బాధపడుతున్నానో నాకే తెలుసు.